నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను క్రాంతి. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక విప్లవాత్మక ఘట్టం. మరి ఆ రోజు ఏం జరిగింది? నిజాం ఎలా లొంగిపోయాడు? భారత ప్రభుత్వం పోలీసు చర్య ఏంటి? సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పానికి నైజాం నవాబు ఎలా వణికాడు? ఖాసిం రజ్వీ దురాగతాల చిట్టా ఏంటి? సెప్టెంబర్ 17న అసలు ఏం జరిగింది? చుట్టుముట్టు సూర్యాపేట, నట్ట నడుమ నల్గొండ, గోల్కొండ ఖిలా కింద నీ గోరి కడతాం కొడుకో అంటూ తెలంగాణ సామాన్య సాయుధులు నిజాంపై తిరగబడిన మహోజ్వల విప్లవ చరిత్ర సెప్టెంబర్ 17. ఓవైపు రజాకార్ల అరాచకాలు, మరోవైపు పల్లె జనం తిరుగుబాటు, ఇంకోవైపు నిజాం నవాబు స్వతంత్ర రాజ్య కుతంత్రాలు, ఢిల్లీ వైపు నుంచి భారత సైన్యం కవాతు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలకు హైదరాబాద్ సంస్థానానికి ఎలా స్వాతంత్ర్యం వచ్చింది? మధ్యలో 392 రోజులు ఏం జరిగింది? నిజాం లొంగిపోయిన రోజు గురించి చరిత్ర ఏం చెప్తోంది? సెప్టెంబర్ 17 హైదరాబాద్కు స్వాతంత్ర్యం వచ్చింది. 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు 392 రోజులు హైదరాబాద్లో ఏం జరిగింది? పటేల్ సారథ్యంలో ఆపరేషన్ పోలో ఎలా సక్సెస్ అయింది? నిజాం నవాబు ఎలా లొంగిపోయాడు? సెప్టెంబర్ 17న చారిత్రక సన్నివేశం ఏంటి? ఇదిగో ఈయనే భారతదేశంలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ నిజాం 1947 ఆగస్టు 15న భారతదేశంలో అంతర్భాగమయ్యాయి. కానీ హైదరాబాద్లో సంస్థానాన్ని మాత్రం ఇండియాలో కలిపేందుకు ససేమిరా అన్నాడు నిజాం. బ్రిటిషర్లు తనకు అండగా ఉన్నారు, పాకిస్తాన్తో స్నేహముంది, భారీ స్థాయిలో ఆయుధాలు కొంట, భారత సైన్యంతో యుద్ధమైనా చేస్తా అని మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించాడు. అవసరమైతే ప్రత్యేక ముస్లిం రాజ్యంగా ఉండిపోతామని శపథం చేశాడు. భారత్ ముక్కలు చెక్కలవుతుందని, పెద్ద రాజ్యంగా తాను ఉపఖండంలో కీలక పాత్ర పోషించగలను అని భావించాడు. ఇండియాలో హైదరాబాద్ను కలిపితే మత కలహాలు వస్తాయన్న సాకు చూపి స్వతంత్రంగా ఉంటానంటూ బీరాలు పలికాడు. కానీ నిజాం పప్పులు ఉడకలేదు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాల్సిందే అని కమ్యూనిస్టుల నేతృత్వంలో రైతాంగ సాయుధ పోరాటం ఓ వెత్తున ఎగిసిపడింది. మరోవైపు ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్ దళాలతో జనంపై దాడులు నిజాం చేయించాడు. ఇంకోవైపు భారత సైన్యం ఆచితూచి వ్యవహరిస్తూ చివరిక సైనిక చర్యలకు సయ్యంది. 17/1948లో పోలీస్ యాక్షన్ జరిగింది. భారత సైన్యాలకు నిజాం లొంగిపోయాడు. దాంతో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి కొరకు, భుక్తి కొరకు జరిగిన ఒక మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడమ, నల్లగొండ, ఆ గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుకో అని తెలంగాణ ప్రజలు ఇక నిజాంకు గోరి కట్టే సమయం ఆసన్నమైందో అప్పుడు సర్దార్ పటేల్ సైన్యాలు ప్రవేశించిన మాట నిజం, నిజాంను లొంగిపోయిన మాట నిజం. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలి అని నిజాంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. కానీ నిజాం చాలా కండిషన్లు పెట్టాడు. బ్రిటిషర్లు వెళ్లిపోయారు కాబట్టి తానే రాజు, హైదరాబాద్కు అధిపతిని, స్వతంత్రుణ్ణి అని, హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య చర్చలాగా జరగాలి అని అనేక కొర్రీలు పెట్టాడు నిజాం. దీంతో స్టేటస్ కో అంటే యథాతథ స్థితి అగ్రిమెంట్కైనా ఒప్పుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ కోరింది. ఇందుకు నిజాం ఓకే చెప్పాడు. 55 రోజుల్లోనే అగ్రిమెంట్ ముసాయిదాను నిజాంకు పంపింది. అయితే నిజాం రాజ్యంలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి. నైజాం నవాబు సర్కార్లోని మంత్రులు, ఆఫీసర్లు పావులు కదిపారు. అలాగే రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ నేతృత్వంలో 50,000 మంది ప్రధానమంత్రి నివాసాన్ని దిగ్బంధనం చేశారు. చర్చలకు వచ్చిన అధికారులు ఉండే అతిథి గృహాలను చుట్టుముట్టారు, విధ్వంసం సృష్టించారు, టెలిఫోన్ వ్యవస్థలను నాశనం చేశారు. పోలీసులు ఏం చెయ్యలేక చేతులెత్తేశారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవకుండా స్వతంత్ర దేశంగా కొనసాగించాలి అన్న బృందంతో ఒక కొత్త సలహా మండలి ఆవిర్భవించింది. ఖాసిం రజ్వీ బృందం దేశ రాజధాని ఢిల్లీకి వెళితే ఒప్పందం మార్చే ప్రసక్తే లేదని మౌంట్ బాటన్ స్పష్టం చేశాడు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నైజాం నవాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సంవత్సరం పాటు అమల్లో ఉండేలా అగ్రిమెంటును ఆమోదించారు. దీంతో నిజాం సంస్థానం పాకిస్తాన్ వైపు వెళ్లకుండా ఈ ఒప్పందం బంధనం వేసింది.
అయినా కూడా ఒప్పందాలను తుంగలో తొక్కే అలవాటున్న నిజాం ముస్లిం రాజ్యాంగం ఉండేందుకు అనేక పావులు కదిపాడు. సలహాదారుల మాటలు విని ఎక్కువ ఊహించుకొని భారత సైన్యంతో కొర్రీలు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్లిపోలేని ముస్లింలను హైదరాబాద్ రాష్ట్రానికి ఆకర్షించాలి అని భావించాడు. దీంతో మెజారిటీ ముస్లిం రాజ్యంగా ఉంటుందని అనుకున్నాడు. నిజాం యుద్ధ విమానాలు కొన్నాడు. భారత సైన్యంతో యుద్ధం చేస్తాడు, ముస్లిం రాజ్యాన్ని పరిరక్షిస్తాడు అని ముస్లిం జనం కూడా మాట్లాడుకున్నారంటే వారిలో నిజాం ఏ స్థాయిలో భ్రమలు కల్పించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే నిజాం ప్రణాళికలు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం సామధాన దండోపాయాల్లో భాగంగా హైదరాబాద్ సంస్థానానికి సకలం బంద్ చేసింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న మార్గాలను మూసేసింది. దీంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ఇదే సమయంలో పల్లెల్లో రైతాంగ సాయుధ పోరాటం నిజాంను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకర్ దళం గ్రామాలపై దాడులు చేసింది. రైతుల కళ్ళాల్లో ఉన్న ధాన్యాన్ని లూటీ చేసింది. అడ్డొచ్చిన వారిని అంతం చేసింది. నిజాంకు వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించి నరమేధం చేసింది. ఒకవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మరోవైపు రజాకార్ల నరమేధం, ఇంకోవైపు నిజాం నవాబు విదేశాలతో కుట్ర సిద్ధాంతాలు. వీటన్నింటినీ ఆచితూచి పరిశీలించిన భారత ప్రభుత్వం ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగింది. ఆపరేషన్ పోలో మొదలుపెట్టింది. దీంతో నిజాంకు చుక్కులు కనపడ్డాయి. అన్ని దారులు మూసుకుపోయాయి. లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే హైదరాబాద్ స్టేట్ విమోచనానికి బాటలు వేసింది. ఆపరేషన్ పోలో నిజాంను లొంగదీసిన ఆపరేషన్. దీంతో నిజాం సరెండర్ అయ్యాడు. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది. సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఏం జరిగింది? అన్ని సంస్థానాల్లాగే హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో సుహృద్భావ వాతావరణంలో విలీనం కావాలని భారత ప్రభుత్వం భావించింది. అయినా నిజాం కొర్రీలు పెట్టాడు. ఆపరేషన్ పోలో ప్రయోగించే వరకు నిజాం నవాబు చాలా కుట్ర సిద్ధాంతాలు అమలు చేశాడు. ముఖ్యంగా తనకెంతో ప్రీతిపాత్రుడైన రజాకార్ల దళానికి నాయకుడైన ఖాసిం రజ్వీ తిరుగుబాటు చేయడంతో మనసు మార్చుకున్నాడు. భారత్లో విలీనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని ఖాసీ రజ్వీ తెగేసి చెప్పాడు. చివరికి తిరుగుబాటు చేశాడు. దీంతో గత్యంతరం లేక భారత్తో కయ్యానికి కాలుదువ్వే ప్రయత్నం చేశాడు నిజాం ప్రభువు. స్వతంత్ర రాజ్యంగా ఉంటామని పట్టుబట్టిన నిజాం ఇండియాతో సుదీర్ఘ సమరానికి అనేక ప్రణాళికలు రచించాడు. ఆయుధాలు సమకూర్చుకోవాలని అనుకున్నాడు. ఆస్ట్రేలియా, జర్మనీలను సంప్రదించాడు. తనకెంతో ప్రీతిపాత్ర దేశమైన పాకిస్తాన్తో మాట కలిపాడు. రహస్యంగా 1,50,00,000 పౌండ్ల అప్పిచ్చాడు పాకిస్తాన్కు. నిజాం కోసం ఆయుధాలు కొనుగోలు చేస్తామని అంది. ఏకంగా 6 లక్షల రైఫిళ్లు, రివాల్వర్లు, 3 లక్షల మెషిన్ గన్లు ఫ్రాన్స్ నుంచి ఆర్డర్ చేసింది పాకిస్తాన్. అయితే అనేక దౌత్య మార్గాలతో ఆయుధాల రాకను అడ్డుకుంది భారత్. అయినా సరే నిజాం అనేక మార్గాలు వెతికాడు. ఆస్ట్రేలియా ఏజెంట్ సిడ్నీ కాటన్తో ఆయుధాల కోసం శ్రమించాడు. 1948 ఆగస్టు కల్లా కొన్ని ఆధునిక ఆయుధాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. అయితే ఆ వార్ వెపన్స్ ఉపయోగించేంత నైపుణ్యం నిజాం సైన్యానికి లేదు. ట్రైనింగ్ ఇప్పించేంత టైం కూడా లేదు. అంతలోపే ఆపరేషన్ పోలో ముంచుకురావడంతో నిజాం లొంగుబాటుకు కౌంట్డౌన్ మొదలైనట్టయింది. ఇదే సమయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా భీకరంగా సాగింది. 1947 సెప్టెంబర్ నుంచే కమ్యూనిస్టుల నేతృత్వంలో సాయుధ రైతాంగ పోరాటం తీవ్రమైంది. నిజాంను సింహాసనం దించాలన్న లక్ష్యంతో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, నారాయణరావు పవార్, జంగయ్య, రఘువీర్ వంటి యోధులు నడుం కట్టారు. అనేక గ్రామాలకు వీరి స్ఫూర్తి పాకింది. వీరంతా కలిసి మహారాష్ట్ర వెళ్లి బాంబులను విసరడంతో ట్రైనింగ్ పొందారు. హైదరాబాద్ తిరిగొచ్చాక పక్కా ప్రణాళికతో నిజాం తన కారులో బయటకు రాగానే బాంబులు విసరడం ప్రారంభించారు. అయితే అటాక్లో త్రుటిలో తప్పించుకున్నారు నిజాం. తిరుగుబాటు చేసిన వీరందరినీ జైళ్లలో బంధించారు. రజాకారులు ఓర్వలేక మీరు చందా ఇయ్యకున్నదని ఒక బుర్జు మాత్రం ఒక హాతా ఇవ్వండి, కరిమేర దాకా రూటు కొడతాం, రూటు కొట్టి చందా వసూలు చేసుకొని మేము తర్వాత అమలు అవుతుంది కాకుండా పాకిస్తానో లేకపోతే ఎక్కడనో వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు అన్నా కానీ మేము స్థానమే ఇవ్వలేదు. మధ్యాహ్న రానే వచ్చి బార్డర్ మీదకి వచ్చి రాని చూసుకుందామంటే మేము కొడన్లు, గొడ్డన్లు, ఒడిసెళ్ళు ఇవన్నీ పట్టుకొని పోయినాం. పోయి ఆయనతో ఆ రోజు వాళ్ళు 2 చచ్చిపోయారు, 2-3 చచ్చిర్రు. వాళ్ళని తీసుకొని పోయిర్రు. మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ గడువైంది. మళ్ళీ 10 రోజులలో మళ్ళీ బందోబస్తుకు వచ్చారు. వచ్చే వరకల్లా మేము కూడా బందోబస్తుగానే పోయినాం. వాళ్ళు కొట్టా మేము కొట్టా, వాళ్ళు కొట్టా మేము కొట్టా, వాళ్ళు 5-6 చచ్చారు, మా వాళ్ళు 2 చచ్చారు. ఎవరు దండ్యాల కిష్టారెడ్డి, కర్ర బాలరెడ్డి. నేను పీడపేటాను. అప్పుడు స్వతంత్రం రాక మొదలు పోలీసు వాళ్ళు వచ్చి ఊళ్ళ మీద హడావుడి చేస్తా అంటే మా చంద్రగిరి గుట్ల పెద్ద హడావుడి జరిగింది. అప్పుడు దీనికి ఇక్కడ మన స్వతంత్రం రాక మొదలు ఇక్కడ మన 15 మందిని ఇక్కడ కాల్చి చంపినారు. ఇక్కడ మన పరికాలన
అక్కడ నుంచి వచ్చి మన చంద్రగిరి గుట్లకు వచ్చి పెద్ద హడావుడి చేసిండ్రు. అక్కడ తెలంగాణ వజ్రోత్సవ ఉత్సవం జరుపుకోవడం అనేది పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే 75 సంవత్సరాల నిన్న వ్యవస్థ లోపల అప్పటి రథాకాలను ఎదురొడ్డి ఎంతోమంది చనిపోయింది. అందుకు నిదర్శన ఇక్కడ చంద్రమ్మ అంటే విద్యాసాగరరావు గారి తల్లి, అప్పటి హోమ్ మినిస్టర్ గారి తల్లి పేరు మీద ఇక్కడ ఒక ట్రస్ట్ చేసి ఈ యొక్క శిల్పాలను పునర్నిర్మాణం చేయడం జరిగినది. నిజాం అరాచకాలపై జర్నలిస్ట్ షోయిబుల్లా ఖాన్ సంధించిన అక్షరాస్త్రాలు నాడు ప్రకంపనలు సృష్టించాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలైపాలెం మండలం సుల్లెడ్ అనే గ్రామంలో జన్మించిన షోయబుల్లా ఖాన్ 7గురి సంతానంలో ఒకరు. పై చదువుల నిమిత్తం రాజధానికి చేరి నిజాం ప్రభుత్వ ఆగడాలు చూడలేక ఇమరోజ్ పత్రిక ద్వారా పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే శిక్షలు తప్పవని నిజాం ఉత్తర్వులిచ్చినా ఆదర్లేదు బెదర్లేదు. వాటన్నిటినీ లెక్క చేయకుండా కలమే ఆయుధంగా సమరం చేశాడు. నిజాం దురాగతాలు ప్రపంచానికి చాటాడు. రజాకార్ల చేతిలో వీరమరణం పొందాడు. రజాకార్ల దురాగతాలు మితిమీరడం, రజాకార్ల సంస్థను రద్దు చేయడం కుదరదని నిజాం స్పష్టం చేయడంతో ఇక భారత ప్రభుత్వం సీరియస్ గా రంగంలోకి దిగింది. హైదరాబాద్ సంస్థానంపైన ఆపరేషన్ పోలో తప్పదని తేల్చింది. నాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య తప్పదని ప్రకటించారు. ఆపరేషన్ పోలోలో భాగంగా అనేక సంస్థానాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చింది భారత సైన్యం. షోలాపూర్, పూణే, నాగ్పూర్ ప్రధాన మార్గంలోని నల్దుర్ కోటను స్వాధీనం చేసుకుని హైదరాబాద్ వైపు కదిలింది. విజయవాడ నుంచి మరో రైఫిల్స్ దళం కూడా చేరింది. సూర్యాపేట దగ్గర పోరాటం హోరెత్తింది. భారత సైన్యం హైదరాబాద్ వెళ్లకుండా మూసీ వంతెన్ను రజాకార్లు ధ్వంసం చేశారు. అయినా సరే 2 గంటల్లోనే మార్గాన్ని పునరుద్ధరించుకుని నిజాం సంస్థానంపై దండెత్తింది ఇండియన్ ఆర్మీ. అటు కర్నూలు వైపు నుంచి కూడా భాగ్యనగరంలోకి ఎంటర్ అయింది. కేవలం 4 రోజుల్లోనే హైదరాబాద్ నలువైపులను దిగ్బంధం చేసింది. హైదరాబాద్ నలుదిక్కులా భారత సైన్యం మోహరించడంతో నిజాం హడలిపోయాడు. ఇండియన్ ఆర్మీ ముందు తన దగ్గరున్న దళం దూదిపింజలా గాల్లో కలిసిపోతుందని గ్రహించాడు. అయినా బీరాలు పలుకుతూ సెప్టెంబర్ 16న హైదరాబాద్ సిటీలో నిషేధాలు విధించాడు. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా రజాకార్లు కాపలా కాశారు. రజాకార్లు ఓడిపోవడం ఖాయమని, అయితే ఇదే సమయంలో రెచ్చిపోతారని భావించిన జనం కూడా అలర్ట్గానే ఉన్నారు. తెల్లారి కోసం నిరీక్షించారు. భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం సంస్థానంపై సైనిక చర్యకు ఆదేశించారు. దీంతో ఓటమి తప్పదని నిజాం నిర్ధారించుకున్నాడు. లొంగిపోవడమే మేలని భావించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు సాగిలపడ్డాడు. దీంతో హైదరాబాద్లో నిజాం పీడ విరగడైంది. భాగ్యనగరంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారతావనిలో హైదరాబాద్ అంతర్భాగమైంది. రైతాంగ సాయుధ పోరాటం విజయవంతమైంది. రజాకార్ల అరాచకం అంతమైపోయింది. అందుకే తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 మహోజ్వలం. హైదరాబాద్కు స్వాతంత్ర్యం వచ్చిన దినం. నైజాం నవాబు అరాచక పాలన నుంచి విమోచనం పొందిన రోజు.